అన్నా హజారే ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చినవాడు కేజ్రీవాల్. దేశమంతా విస్తరిద్దాం అనుకున్నాడు కానీ అసాధ్యమైంది. అనేక ప్రయత్నాలు చేశాడు. ఓవరాల్‌గా ఢిల్లీలో అయితే శాసనసభలో అద్భుత విజయాలు సాధించారు కానీ మున్సిపల్ కార్పొరేషన్‌లలో వల్ల కాలేదు. అదే సందర్భంలో పార్లమెంట్‌లోనూ వల్ల కాలేదు. ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్లు వరుసగా భారతీయ జనతా పార్టీనే గెలుచుకుంటూ వస్తూ వచ్చింది. అదే సందర్భంలో పంజాబ్‌లో మాత్రం అందుకోగలిగారు. గుజరాత్‌లో వల్ల కాలేదు, గోవాలో వల్ల కాలేదు, బీహార్‌లో వల్ల కాలేదు కానీ పంజాబ్‌లో మాత్రం ఒక 4 ఎంపీ స్థానాలు గతంలో గెలుచుకున్నారు, లోక్సభ స్థానాలు. ఆ తర్వాత ఎన్నికల్లో అది కనుమరుగైనటువంటి పరిస్థితులు, కరువైనటువంటి పరిస్థితులు తలెత్తినాయి. కానీ రాజ్యసభలో ఒక ఛాన్స్ వచ్చింది. 2 చోట్ల ఇటు ఢిల్లీలో ప్రభుత్వం, అక్కడ పంజాబ్‌లో ప్రభుత్వం కారణంగా రాజ్యసభ స్థానాలు 10 స్థానాలు సాధ్యమైనయి ఆమ్ ఆద్మీ పార్టీకి. ఈ 10 స్థానాల్లో 7 ఇప్పుడు కోల్పోయింది. అది కరెక్ట్‌గా బీహార్ ఎన్నికల మలి విడత, తొలి విడత జరుగుతూ రోజున జరిగింది. ఆ రోజు సాయంత్రమే కరెక్ట్‌గా వీళ్ళు పార్టీ మారారు. సాధారణంగా పార్టీ ఫిరాయింపు అన్నటువంటి దాన్ని ప్రజలు నెగిటివ్‌గా చూస్తారు, వెన్నుపోటుగా చూస్తారు. అలాగే ఎవరి పార్టీలోకి వెళ్తున్నారో వాళ్ళ పట్ల కొంత కోపం ఉంటుంది. ప్రేమ ఆ పార్టీ వాళ్ళకి అది ప్రేమగానే అనిపిస్తుంది, తటస్థులకు అది కోపంగా ఉంటుంది. అలాంటి దశలో వీళ్ళని తీసుకోవడం అన్నది కరెక్టా కాదా, అది రేపు 4వ తారీఖు తర్వాత తేలుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అనేటటువంటి మాటని కాంగ్రెస్ మాట్లాడుతుంది. మరి అదే కాంగ్రెస్ తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళని పట్టుకెళ్ళింది. అదే అంటే వాళ్ళే వచ్చేస్తున్నారని చెప్తుంది. అది ఒక కామన్. బట్ ఇప్పుడైతే ఈ టైంలో చేయడం రైటా రాంగా అన్నది ప్రజలు తేల్చాల్సి ఉంది.